सहस्रयुगपर्यन्तमहर्यब्रह्मणो विदुः रात्रिं युगसहस्रान्ते హోరాత్రవిదో జనాః. పరమాత్మకు ఈ యుగములు ఒక పగలు, 1000 యుగములు ఒక రాత్రిగా ఉన్నదని తెలిసిన వారు రాత్రి పగులను తెలుసుకోగలుగుతున్నారు. నిర్గుణ బ్రహ్మము, కాలము, కర్మచక్రము, గుణచక్రము. అయితే ఇక్కడ బ్రహ్మచక్రంలో 2 భాగములు, ఒకటి రాత్రి, ఒకటి పగలు. కాలచక్రంలో 12 భాగములు, కర్మచక్రంలో 12 భాగములు, గుణచక్రంలో 3 భాగములు. అయితే ఇక్కడ ఈ యుగాలు 4 యుగాలు అని కాలం చెప్తున్నారు. ఈ 4 యుగాలు ఎలా ఏర్పడినాయనేటువంటి విషయాన్ని మనము జీవతత్వం నుండి విచారణ చేస్తే 4 యుగాల యొక్క రహస్యం అనేది తెలియబడుతుంది. మనిషిలో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సరములనేటువంటి అరిషడ్వర్గములు అనేటువంటి 6 గుణములు కలవు. వాటిని శత్రుగుణములు అన్నారు. శత్రుగుణములు అన్నప్పుడు మిత్రగుణములు కూడా ఒక మనిషి యొక్క తలయందు ఉంటాయి. అవేంటంటే దానము, ప్రేమ, జాలి, దయ, కరుణ, అవధారము అనేటి మొత్తం ఎన్ని 6, 6, 12. ఈ 12 కూడా త్రిగుణాల్లో ఒక్కొక్కటి 3 విధాలుగా ప్రవర్తిస్తుంది. కోపము అనుకోండి, సత్వగుణములో ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఏదో అవసరం మీద వచ్చాడు, సార్ నా పని చూడండి అంటాడు. ఉండయా, అందరూ క్యూలో ఉన్నారు కదా, వాళ్ళు చూసిన తర్వాత చూస్తాను అని చెప్తాడు. ఇంకొంచెం తర్వాత ఏమంటాడు, సార్ ఏం సార్ వచ్చి ఇన్సేపు లేదు సార్, మీరంగా నా గురించి పట్టించుకోలేదు అని అరుస్తాడు. అప్పుడు ఏమయ్యా మీతో పాటు అందరూ వచ్చున్నారు కదా, లేవా అని అరుస్తాడు. ఆ కోపం అనేది 2వ విధంగా, అంటే ఏంటి, రజోగుణంలో ఉన్నప్పుడు ఆ విధంగా కొద్దిగా గాంభీర్యంగా ఉంటుంది. తర్వాత సత్వగుణంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎంతసేపు చెప్పి నీకు అర్థం కాలేదా, నువ్వు మనుషువా పశువా అని గట్టిగా అరుస్తాడు. అంటే ఒక కోపాన్ని 3 విధాలుగా మనము మనిషి యొక్క త్రిగుణాలను బట్టి వ్యక్తపరచవచ్చు. అదేవిధంగా 12 ఉన్నాయి కదా, కామక్రోధ, లోభ, మోహ, మద, ఆశ్చర్యములు, ప్రేమ, జాలి, దయ, కరుణ, ఔదార్యము అనేటి ఈ 12 కూడా త్రిగుణాలను అనుసరించి ఒక్కోదానికి 3 చెప్పున 12 మూల 36 గుణములు అనేటి మనిషి యొక్క తలలో 1 గంట కాలంలో వృద్ధి చెందుతాయి అన్నమాట. అంటే ఇక్కడ మనిషి యొక్క గుణాలు అనేటి జాగ్రత్త అవస్థలో మాత్రమే మనిషిలో కలుగుతాయి. జాగ్రత్త అవస్థ అంటే జాగ్రత్తలో ఉన్నప్పుడు కోపము కానీ, దేశం కానీ, ఈర్ష్య కానీ, అసూయ కానీ ఇటువంటి కలుగుతాయి. కానీ జాగ్రత్త అవస్థ తప్పినటువంటి దాంట్లో ఈ గుణాలు అనేటి వృద్ధి చెందవు. అంటే జీవుని యొక్క జాగ్రత్త అవస్థ కాలము 12 గంటలు. 12 గంటలు నిద్ర, 12 గంటలు పగలు. అంటే ఈ పగటి కాలం ఏంటి, జాగ్రత్త అవస్థ ఈ త్రిగుణాలు అనేటి మనిషి యొక్క తలలో కలుగుతాయి. కాబట్టి పెద్దలు ఏమన్నారంటే, నాయన గంటకు 36 గుణాలు పుడతాయిరా వానికి అన్నారు. తలకు 1 గంటకు 36 గుణాలు పుడతాయిరా, వాడి గుణం మారిపోకముందే వాడి దగ్గర ఏదో ఒక ఆధారం, పత్రమో జాబు, దానికి ఏడేసి తీసుకుంటా అని పెద్దలు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ పరమాత్మ దగ్గర ఏం చెప్పారు, సహస్ర యుగములు అన్నారు. 1000 యుగముల కాలం వచ్చి ఒక పగటి కాలము, 1000 యుగముల కాలం వచ్చి ఒక రాత్రి కాలం అన్నారు. అయితే మనము మన యుగాలను లెక్కించాలంటే జీవుని దగ్గర నుంచి పరమాత్మ స్థానానికి వెళ్తున్నాం. కాబట్టి ఇక్కడ 1 గంటకు 36 గుణాలు పడుతుంది. జీవుని యొక్క జాగ్రత్త అవస్థ కాలం ఎంత, 12 గంటలు. 12 × 36 గుణించినప్పుడు 432 గుణాలు అనేటి ఒక జీవుని జాగ్రత్త అవస్థ కాలంలో పుడుతూ ఉంటాయి. అప్పుడు బ్రహ్మ దగ్గరికి పోవాలంటే ఏం చేయాలా, 432ను 1000 చేతి గుణించినప్పుడు 4,32,000 సంవత్సరములు కలియుగ ప్రమాణం అని మనకు కలియుగ ప్రమాణం అనేది వచ్చింది. అయితే
ఈ కలియుగ ప్రమాణాన్ని రెండింతలు చేసినప్పుడు దాపరయ్యం, ఈ కలియుగ ప్రమాణాన్ని మూడంతలు చేసినప్పుడు వేదాయం, ఈ కలియుగ ప్రమాణాన్ని 4 గుణించినప్పుడు కృతయుగం. అంటే ఇక్కడ ఈ కలియుగాన్ని 2 చేత 3 చేత 4 చేత ఎందుకు గుణించాలా అన్నటువంటిది ఇది గురువు యొక్క రహస్యం. అంటే ఈ నిగూఢార్థాన్ని, ఈ 4 యొక్క యుగాలను గురువు శిష్యుని దగ్గర చూపించి ఆ 4 యుగాలు ఏ విధంగా ఏర్పడతాయన్నటువంటి విషయం ఇందులో దాగింది. కాబట్టి ఇది గురు రహస్యం కాబట్టి ఇక్కడ చెప్పకూడదు. తర్వాత ఈ కాలం అంటే ఇక్కడ ఏంటి, నిర్గుణ బ్రహ్మము అనేది ఈ అశ్వత్థవృక్షం యొక్క బీజం అని ఇక్కడ దాగుంటుంది, నిర్గుణ బ్రహ్మంలో దాగి. ఆ నిర్గుణ బ్రహ్మము కాలానుగుణంగా ఏమైందనైనా బీజం ఎత్తింది. అంటే బీజం అంకురించినటువంటి స్థితినే బ్రహ్మము అన్నారు. అంటే బ్రహ్మం అన్న సగుణ బ్రహ్మము, నిర్గుణ బ్రహ్మము సగుణ. ఆ సగుణ బ్రహ్మము ఎప్పుడైతే బీజము అంకురించిందో అక్కడి నుంచి కొమ్మలు, శాఖలు అనేక విధాలైనటువంటి సంపన్నంగా ఈ యొక్క జగత్తు, ఈ యొక్క విశ్వమంతా కూడా అంత బలంగా వ్యాపించబడినట్టు. అయితే ఆకులు అనేటి విధములు గాను, కొమ్మలు అనేటి త్రిగుణాలు గాను, కాయలు అనేటి కర్మ యొక్క ఫలితాలు గాను ఈ విధంగా వ్యాపించబడి. అయితే ఈ కర్మ యొక్క ఫలితము ఒక జీవుని మీద ఎలా ప్రభావం చూపుతున్నది అన్నప్పుడు, కాలం యొక్క చక్రములో 12 భాగములు, కర్మ యొక్క చక్రములో భాగములు 12 భాగములు, త్రిగుణముల యొక్క చక్రము 3 భాగములు. ఎప్పుడైతే కాలచక్రములో ఉండబడినటువంటి గ్రహముల యొక్క ప్రకాశము ఈ కర్మచక్రములో ఏ భాగములో ప్రకాశం తోలుతుందో ఆ ప్రకాశములో తగిలినప్పుడు ఆ భాగములో ఉన్నటువంటి కర్మ యొక్క వాసనలు వృద్ధి చెంది, ఆ వృద్ధి చెందుతా త్రిగుణములు మీద ప్రభావం పడి, త్రిగుణములను ఎప్పుడైతే ప్రభావంతో చెల్లిస్తాయో ఆ త్రిగుణములు ప్రభావితమైనప్పుడు మనిషి యొక్క తలలో గుణాలన్నిటి వృద్ధి చెంది, ఆ వృద్ధి చెందిన తర్వాత కార్యోన్ముఖుడై ఆ కర్మ యొక్క ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎవరు చేశారా అంటే నేను చేశాను అని కమిట్ అవుతున్నాడు. కాబట్టి అక్కడ కర్మలో బంధించబడుతూ ఉన్నాడు. అయితే ఇదంతా కూడా కర్మ విధానం. అయితే జ్ఞానం అంటే ఏమిటి? శబ్దము ఎక్కడ పుడుతుందో అక్కడ జ్ఞానము ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే, అరే నాయన చెంతో నీళ్ళు తీసుకోరపు అన్నాం అనుకోండి, అంటే ఏంటి అక్కడ శబ్దం పుట్టింది కాబట్టి ఆ శబ్దాన్ని విన్నాడు కాబట్టి, అంతర్ముఖంలో చూశాడు కాబట్టి, తెలుసుకున్నాడు కాబట్టి శరీరంతో పోయి ఆ యొక్క నీళ్ళు తీసుకోండి. అంటే ఇవన్నీ జరిగిన తర్వాత ఏదోతో తెలియబడతా ఉందో అదే జ్ఞానం అన్నారు, జ్ఞానం అని తెలియబడి. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఈ యొక్క సంసార వృక్షము అశ్వత్థ వృక్షం యొక్క మూలం ఎక్కడుంది? నిర్గుణ బ్రహ్మంలో ఉంది. కాబట్టి ఈ నిర్గుణ బ్రహ్మంలో ఉన్నటువంటి మూలానికి ఆధారం ఉందో లేదో ఒక పూర్ణ గురువును ఆశ్రయించినప్పుడు మాత్రమే తెలియబడుతుంది, లేకపోతే తెలియబడేటువంటి విషయం కాదు. ఇంకో విషయం ఏంటంటే, ఈ జీవుడు ఏ విధంగా పరిణామం చెందుతూ ఉన్నాడంటే, నిర్గుణ బ్రహ్మము స్పందించినప్పుడు సగుణ బ్రహ్మయ్యాడు, సగుణ బ్రహ్మము పరిణామం చెందినప్పుడు ఏమైనాడు? సగుణ బ్రహ్మం పరిణామం చెందినప్పుడు ప్రకృతి పురుషులుగాను పరిణామం చెందాడు. అంటే ఇక్కడ ఏంటి, అదే జీవుడు ఊర్ధముఖంగా పోయినప్పుడు ఏమవుతుంది? చరుడు అంటే నశించేటువంటి శరీరతత్వం పంచభూతులతో కలిగి ఉన్నటువంటి వాడు. ఈ దేహం అనే చేతనంలో ఉన్నటువంటి వాడే ఆశ్చర్యుడు. అంటే ఊర్ధముఖంగా వెళ్ళగలిగి ఏమైనాడు? ఆశ్చర్యుడే. మరీ ఊర్ధముఖంగా నిర్గుణ బ్రహ్మ స్థానం వెళ్ళేటప్పుడు అయినాడు ఉత్తమ పురుషుడే. అంటే ఈ విధంగా ఈ యొక్క చక్రములో జీవుడు పరిభ్రమిస్తూనే ఉన్నాడు. ఎంతవరకు? ఈ యొక్క అశ్వత్థ వృక్షం యొక్క బీజము తెలియని, ఆ బీజం అశ్వత్థ వృక్షానికి మూలం ఉందో లేదో తెలియబడినంత కాలము ఈ యొక్క భవచక్రములో
నిరంతరము తిరుగుతూనే ఉంటాడు. మరి దీనికి పరిష్కార మార్గం ఏంటంటే నిక్షయ జ్ఞానం కలగడం. నిక్షయ జ్ఞానం అంటే ఏమిటి? సర్వము నేనే వ్యాపించి ఉన్నాను, సమస్తము నాలోనే ఉన్నాయి, నాకంటే అన్య పదార్థం లేదు అన్నటువంటి నిక్షయ జ్ఞానము గురువు ద్వారా కలిగినప్పుడు, తనకంటే వేరుగా ఉన్నప్పుడే కోపము కానీ, ఈర్ష్య కానీ, దేశం కానీ వస్తాయి, సుఖము కానీ, దుఃఖము కానీ వస్తాయి. సర్వము తానే ఉన్నప్పుడు ఏమి కలవు. అక్కడ ఏంటి అవుతుంది? సర్వ బంధముల నుండి విముక్తుడనై ముక్త జీవన్ముక్త దశలో చేరి మరి ఉన్నదేమిటి లేనిదేమిటి అన్నటువంటి వ్యవహారాన్ని పరిశీలించి ఆ వైరాగ్యమును కలిగి తర్వాత ఈ అశ్వత్థ వృక్షానికి మూలము లేదు అని గురువాక్య రీత్యా, గురువు చెప్పిన జ్ఞానము రీత్యా, అనుభవార్థ రీత్యా ఆ యొక్క అశ్వత్థ వృక్షమునకు మూలము లేదు అని దృఢ నిర్ణయము కలిగినప్పుడు అతను సమస్త కర్మల నుండి విడబడి ఆ ఉన్నప్పుడే జన్మరాహిత్యమును పొందనని ఈ యొక్క శ్లోకం యొక్క అనుబంధం యొక్క విశ్లేషణ. జై సద్గురు మహారాజ్కి.